హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. ఓకే, ఇంట్లో అంతా ఎలా ఉన్నారు? ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగున్నారు. ఓకే, మీ కార్ కీస్ ఇస్తారా? పోయాము. ఎవరైనా యాంకర్ ఇంటర్వ్యూ పిలిచి నేను అడిగిన దానికి క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి అంటారు, మీరు కీ అంటే అడుగుతున్నారు. నేను ఆర్టిస్ట్ కమ్ యాంకర్ కదా, కొంచెం వెరైటీగా ఉంటది. ఓ ఇలాంటి అందమైన అమ్మాయి అడిగితే కార్ కీ ఏంటండి, కారే ఇచ్చేయచ్చు, తీసుకోండి. మరి నా కోసం మళ్ళీ అటు నుంచి ఏమిటి ఇవ్వరా? ఇవ్వను. Emotional, damn it! మీరు ఫస్ట్ స్టేజ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేశారు కదా మీ కెరీర్, తర్వాత సినిమాలు, జబర్దస్త్. అసలు ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది? మీతో కూర్చొని జర్నీ గురించి ఇంత హాయిగా మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా, లేకపోతే కేక్ వాక్ లాగా ఉండిందా? కేక్ వాక్ మీకుందా? నాకు అంటే నేను చాలా ఎర్లీ స్టేజ్ లో స్టార్ట్ చేశాను కాబట్టి ఏం తెలియదు. ఆర్టిస్టా మీరు? చైల్డ్ ఆర్టిస్టా మీరు? చైల్డ్ ఆర్టిస్ట్. అవును. మన జబర్దస్త్ ఎందుకు మిస్ అయ్యారు మీరు? నేను పిల్లలతోనే కదా చేసేది. అంటే అప్పుడు అంత చైల్డ్ కాదు, మీరు పిల్లలతో చేసినప్పుడు. 90s, 80s? 90s లో పుట్టారా? ఓకే. మరి చైల్డ్ అని ఎట్లా అనుకుంటారు చెప్పండి, మీరు కామెడీ కాకపోతే. అంటే నేను నా చిన్నప్పుడు నేను చైల్డే కదా. మీ జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. ప్రతి జర్నీలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అన్నిటికి మించి మనం వెళ్ళే దారిలో రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. అన్నిటికన్నా చెప్పాలి అంటే యాక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఓకే, నా లైఫ్ కూడా అంతే, అందరి లైఫ్ లోనే. కాకపోతే బేసికల్ నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఈ రూట్ ని గానీ లేకపోతే వచ్చే ముళ్ళని గానీ రూట్ ని క్లీన్ చేసుకునే ఒక చిన్న అలవాటు నాకుంది. మిమిక్రీ చేస్తూ స్టేజ్ షోస్ చేస్తూ వచ్చేటువంటి ఇన్కమ్ తో నేను చాలా హ్యాపీగా కృష్ణానగర్ కథల్లాగా మరీ ప్యాథటిక్ గా కాకుండా నా పరిధిలో నా వరకు రిచ్ వరకు నేను ట్రై చేస్తూ అవకాశాల కోసం హ్యాపీగానే ఉన్నాను. ఫస్ట్ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కమ్ వెంట్రులాక్విస్ట్ ని. ఓకే, స్టేజ్ మీద అలా చేస్తూ నన్ను ధనరాజ్ గారు స్టేజ్ షోలో చూడడం, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ధనరాజ్ గారి వల్ల నేను జబర్దస్త్ లోకి రావడం జరిగింది. ఆ జబర్దస్త్ నాకు ఎంత పేరు ప్రఖ్యాతలు ఏది కావాలో అన్ని ఇచ్చింది, ఏవి తీర్చుకోవాలో కూడా అన్ని తీర్చుకునే అవకాశం జబర్దస్త్ వేదిక మీద నుంచి నాకు ఇచ్చారు. సో ఒక మిమిక్రీ ఆర్టిస్టు నా వంతుగా నేను ఒక ప్రొడ్యూసర్ గా హీరోగా చేసుకునే స్థాయి వరకు నన్ను జబర్దస్త్ తీసుకెళ్ళిందంటే టోటల్ జర్నీ అని మీరు అన్నారు కదా. అవును, ఆ టోటల్ జర్నీ జబర్దస్త్ వల్లే జరిగిందని నేను చెప్పగలను. సో మీ మదర్ తో మీరు షేర్ చేసుకునే బాండ్ ఎలా ఉంటుంది? అంటే చాలా సార్లు స్టేజ్ మీద కూడా చాలా ఎమోషనల్ మూమెంట్స్ మీరు ఫేస్ చేయడం మేము చూసాము. అసలు మీ బాండింగ్ ఎలా ఉంటుంది? హౌ డు యూ డిస్క్రైబ్ ఇట్? అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో మదర్ ఫాదర్ కీ రోల్, కానీ నా లైఫ్ లో మొత్తం మా అమ్మే. నన్ను ఒక ప్రొటెక్ట్ చేస్తూ సింగిల్ పేరెంట్ నేను బేసికల్లీ. అంత ఇదిలో కూడా నన్ను చిన్నప్పటి నుంచి బేసికల్లీ సింగిల్ పేరెంట్ అంటే ఎలా ఉంటుంది, వీడు చదవాలి, చదివించాలి. ఆడపిల్ల అనుకో పెళ్లి చేసేస్తే సరిపోతుంది వేరే వాళ్ళకి, కానీ మగపిల్లాడు అంటే వాడిని పెంచి పోషించి వాడిని ఒక పెద్ద చేయాలి తలనొప్పి ఉంటుంది. మా అమ్మగారు పాపం అటు బేసికల్లీ వంటలు చేసేవాళ్ళు. అటు వంటలు అంటే ఇప్పుడు ఒక 20-30 మంది ఏదన్నా బ్రాహ్మణ వంటలు, బేసికల్ మేము బ్రాహ్మణ వంటలు చేస్తుంటాము. ఇంకా 50 మందికి 100 మందికి అలా పూజా కార్యక్రమాలు, మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే అలా పూజ, అలా వంటలు. ఇంతకు ముందు అంటే క్యాటరింగ్స్ అవి ఇవి ఇప్పుడు వచ్చినాయి, ఇంతకు ముందు ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఓకే, సో అలా మా అమ్మగారు చాలా కష్టపడ్డారు. చాలా అంటే నేను ఏదో కష్టపడుతుంది అని ఒక చిన్నగా ఏదన్నా చెప్పి వదిలేస్తే దాని వాల్యూ పోతుంది. ఈ రోజు నా స్థాయి, నా స్టేజ్, ఇప్పుడు కూర్చున్నదంతా మా అమ్మగారు ఇచ్చిందంటే ఎనఫ్ అయిపోతుంది. సో మీ ఫస్ట్ లవ్ గురించి చెప్తారా? ఫస్ట్ లవ్ నేను ఎవరిని ప్రేమించలేదండి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసాక నేను మిమ్మల్ని ప్రేమిద్దాం అనుకున్నా, మీరేమంటారు? ప్రేమించడం కన్నా ప్రేమించబడ్డం అనేది ప్రపంచంలో చాలా గొప్ప విషయం. ఆ లక్ నాకు. అయితే మరి రిజెక్ట్ చేసేసారా? ఎవరు? మీరు. రిజెక్టా? మనలాంటి వాళ్ళని ప్రేమించడమే ఎక్కువ. మీరు నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్తున్నారు. నేను అబద్ధాలు చెప్తున్నాను నీకెలా తెలుసు? నవ్వుతూ చెప్తున్నారు.
ఏమండి ఏమండి మీలాంటి అందమైన అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టి నవ్వకుండా ఏడుస్తూ చెప్పాలా ఏంటి? నిజం చెప్పండి మరి మీరు. నిజం ఫస్ట్ లవ్ గురించి చెప్పాలి. నా ఫస్ట్ లవ్ మా అమ్మ. ఓ సో స్వీట్. Really. తర్వాత మా తమ్ముడు. అమ్మ తమ్ముడు ఇలా కాకుండా కాలేజ్ లో స్కూల్లో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండి మనందరం ఓకే పర్లేదు అన్నప్పుడు ఇలాంటివి ఆల్టర్నేట్ గా మనకి దొరికేటువంటి ప్లస్ ఎక్స్ట్రా పాయింట్స్. బేసికల్లీ మనకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కనీసం బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. అలాంటప్పుడు ఇవన్నీ ఆలోచన రావు. లవ్వులు గివ్వులు మన పోనీ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అంటే నాకు నా చిన్నప్పుడు అబ్బాయిలు కాదు అమ్మాయిలు ఎవరు లేరు బేసికల్లీ. ఇప్పుడు నాతో బాగానే ఫ్లర్ట్ చేస్తున్నారు కదా. మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తున్నారా? మీరు నాకు flirt అవుతున్నారా? అర్థమవుతుంది. లైట్ లైట్ గా. ఇదేదో మా ఆవిడకి అర్థమైతే బాగుంది. ఇన్ని రోజులు పట్టేది కాదు. మీ ఫస్ట్ లవ్ గురించి మీరు నాకు చెప్పట్లేదు ఎందుకు? ఫస్ట్ లవ్ లేదు కాబట్టి ఓకే. అసలైన లవ్ చెప్తా. అసలు సిసలైన లవ్ మీ అందరికి తెలిసిన లవ్ మా సుజాత అమ్మాయి. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా. బిఫోర్ పెళ్లి కాక ముందు రాకేష్ వేరు. నేనే 100 మందికి పిలిచి చెప్పా పెళ్లి చేసుకోక జీవితంలో అని. పెళ్లి డోంట్ మ్యారీ, బీ హ్యాపీ, ప్రేమించుకోండి చక్కగా. ఆమెకు బోర్ కొడుతుంది, తర్వాత మీకు బోర్ కొడుతుంది, తర్వాత ఇంకొకరిని ప్రేమించుకోండి. అలా ప్రేమించుకుంటూ పోండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అట్లా నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చూస్తే తిట్టుకుంటారు చాలా మంది. నేను చాలా మాకు చేసుకోవద్దని చెప్పి నువ్వు చేసుకున్నావు అని. అలా చేసుకోకుండా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. మీ మాటలు వినియా? ఉన్నారు పాపం నా ఫ్రెండ్స్ అంటే నేను ఎందుకు బలంగా పెళ్లి చేసుకోవద్దని అంటే చిన్నప్పటి నుంచి నాకు జరిగిన సిచ్యువేషన్స్ కానీ సింగిల్ పేరెంట్ గా చిన్నప్పుడు తాలూకా విషయాలని నా మీద చాలా ప్రభావం చూపించాయి. వద్దనుకున్న పెళ్లి. కానీ సుజాత నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గనక ఈ అమ్మాయిని నేను చేసుకోకపోతే ఇక నాకు దేవుడిచ్చే చివరి అవకాశం ఇది. దాన్ని గనక మనం వాడుకోపోతే మనలాంటి వెధవలు ఎవరు ఉండరు అనేది నా ఉద్దేశం. సో అలా నాకు సుజాతమ్మ నా లైఫ్ లోకి వచ్చింది.